ఇప్పుడు ఎవరైనా ధనవంతుడు ఇంటికి డబ్బు అవసరం ఉన్నవాడు లేదా అడుగు తినేవాడు పోయి అడుగుతాడు, ఇజంట్ ఇట్? కాబట్టి మనము బ్రిటిష్కి వెళ్ళామా? బ్రిటిష్ వాడు ఇండియాకి వచ్చాడా? బ్రిటిష్ వాడు మన దగ్గరికి వచ్చాడు. యునో వై? ఇక్కడ ఉన్న సంపద అలాంటిది. ప్రపంచం అన్నిటికల్లా సంపదతో తులతూగుతున్న భారతదేశాన్ని కొల్లగొట్టడానికి వచ్చాడు. ఏ పేరుతో వచ్చాడు? డైరెక్ట్ అయితే రానివ్వరని చెప్పేసి ఈస్ట్ ఇండియా కంపెనీ, నేను అయ్యా బాబు ఇక్కడ అస్సాంలో డార్జిలింగ్లో కొన్ని టీ తోటలు పెట్టుకొని మాకు టీ అంటే ఇష్టం, అప్పటికి మనం టీ తాగే అలవాటు లేదు, ఇది బ్రిటిష్ వాడు వచ్చి నేర్పించింది టీలు కాఫీలు. అప్పుడు మనం ఓన్లీ గంజి, పాలు, జావా, అంబలి అవి తాగేవాళ్ళం, అంటే ఆరోగ్యంగా ఉండేవాళ్ళం అన్నట్టు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడికి వచ్చి అడిగి ఎంటర్ అయ్యాక చూసి మన సంపదనంతా కొల్లగొట్టుకొని, టైం స్పాన్ చూడండి, 90sలో ఎంటర్ అయితే వాడు 1947లో మనకు ఇండిపెండెన్స్ ఇచ్చాడు. ఎందుకో తెలుసా? అప్పటికి అంతా కొల్లగొట్టడం అయిపోయింది. ఒక చెరుకును మెషిన్లో పెడితే లాస్ట్కి పిప్పి ఎలా వస్తుందో అలా చేసి భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు.